మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకం అనేటటువంటి యెహోవా యొక్క పర్వతమును ఎక్కగలిగిన వాడు ఎవడు అని చెప్పి దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈరోజు. అయితే 24వ కీర్తన 3వ చరణం చదువుకున్నట్లయితే, యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడు? యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడు ఎవడు? ఎక్కగలిగిన వాడు ఎవడు? జయించగలిగిన వాడు ఎవడు అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. ఎవరు ఈరోజు దేవుని పర్వతాన్ని గలవాడు ఎవరు? అంత సమర్థుడు ఎవరు? జయించగలిగిన వాడు ఎవడు అనగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇహలోక శ్రమలను జయించగలిగిన వాడు, సాతాను శోధనను జయించగలిగిన వాడు, దేవుడు పెట్టే పరీక్షలను నెగ్గగలిగిన వాడు ఎవడు అని చెప్పి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ ప్రశ్నకు జవాబుగా నువ్వు మారాలనుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. అదే కంటిన్యూషన్ చదువుకున్నట్టు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? అంత పరిశుద్ధుడు ఎవడు? ఆయన స్థలములో, పరిశుద్ధ స్థలములో నిలవగలిగిన వాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు ఉండువాడు కదా. వ్యర్థమైన వాటి యందు మనస్సు పెడుతున్నారు ఇవాళ. వ్యర్థమైన సినిమాలు, షికారులు, వ్యసనాలు, అమ్మాయిలు, ప్రేమలు, దోమలు, కపట ప్రేమలు, వ్యర్థమైన వాటి మీద మనసు పెడుతున్నారు. వారందరూ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరా? పరలోక రాజ్యం చేరగలరా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మాత్రము చేరలేరు. ఎవరు పరలోకం చేరతారు? యెహోవా పర్వతమందు నిలవగలిగిన వాడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిదానించువాడు, నిలవదగిన వాడు ఎవడు అంటే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే కదా. హల్లెలూయా. కపటముగా ప్రవర్తించువారు ఎప్పటికీ పరలోకం చేరలేరు. ఒకరి ముందు ఒక మాట, నీ ముందు ఒక మాట, నీ వెనకాల ఒక మాట మాట్లాడేవారు ఎప్పటికీ పరలోకం చేరలేరు. అలాగే నిర్దోషమైన చేతులు కలిగిన వారు, మంచి క్రియలు చేయువారు మాత్రమే పరలోకం చేరతారు. అంతకంటే ప్రాముఖ్యంగా శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే కదా. శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే పరలోకాన్ని చేరగలం. యెహోవా పర్వతమందు నివసించగలవారం. దేవుని పట్టణమందు మనం నివసించాలంటే శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. కపట హృదయం కాదు. కపట హృదయాలు నరకానికి ప్రాప్తులవుతారు. శుద్ధ హృదయాలు మాత్రమే దేవుని పర్వతాన్ని స్వతంత్రించుకోగలరు. దేవునికి మహిమ కలుగును గాక.